ఐం హ్రీం శ్రీం నిరాశ్రయాయై నమః. లలితా సహస్రనామములలో 147వ నామము నిరాశ్రయ. ఈ నామము 4 అక్షరములు కలిగిన నామము. నిరాశ్రయ అనే నామమునకు అర్థము ఏ ఆశ్రయము లేనిది. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి ఎటువంటి ఆశ్రయము లేదా ఆసరా లేక ఉండునది. ఈ సమస్త విశ్వము జగన్మాతను ఆధార చక్రముగా లేదా ఆశ్రయ చక్రముగా తీసుకుని పరిభ్రమించుచున్నది. అటువంటి మాతకు వేరే ఆశ్రయముతో అవసరమేమున్నది? అందుకే వసిన్యాది వాగ్దేవతలు జగన్మాతను ఈ నామములో నిరాశ్రయ అని కీర్తించారు. జగన్మాత ఈ సమస్త విశ్వమును, అందులోని 84 లక్షల జీవరాశులను, చరాచర జీవులను సృష్టించి పోషణ చేసి, అవే కాక సమస్త ఖగోళ విశ్వమును, అందులోని గ్రహగతులను క్రమం తప్పకుండా అనంత విశ్వమును నడిపే తల్లి నిరాశ్రయ. ఎటువంటి పక్షపాతము లేకుండా కేవలం ఒక సాక్షిగా పాలన చేసి తన ఉనికి ద్వారా మొత్తము సృష్టిని నడిపించే మాత నిరాశ్రయ. అటువంటి తల్లికి వేరే ఆశ్రయము లేదా ఆధారముతో అవసరం ఏముంటుంది? ఆశ్రయము అనగా ఆధారము. ఒక పాత్రలో ఉన్న నీటికి ఆ పాత్ర ఆధారము. పైకి పాగే తీగకు పందిరి ఆధారము. జీవులు సుఖజీవనమును గడపడానికి గాలి, వెలుతురు, జలము, ఆహారము ఇలా ఎన్నో ఆధారము అవుతాయి. వీటి ఆశ్రయము లేకపోతే జీవులు మనుగడ సాగించడము కష్టసాధ్యమవుతుంది. ఈ ఆధారము లేదా ఆశ్రయము జీవులకు ఎందుకు అవసరమవుతోంది అంటే, మనమందరము కూడా శరీరధారులము. ఈ శరీరము నిలబడాలంటే మనము పైన చెప్పుకున్నవన్నిటినీ ఆశ్రయించవలసి వస్తోంది. కానీ జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి నిరాకార, నిర్గుణ, నిర్వికల్ప స్వరూపిణి. ఆ తల్లి మన కోసము ఈ వస్తువులను, పదార్థములను సృష్టించిందే కానీ ఆమెకు ఈ ఆధారములు లేదా ఆశ్రయములు ఏమీ అవసరం లేదు. జగన్మాత సమస్త జీవరాశులకే కాక సమస్త దేవతలకు కూడా ఆశ్రయమై ఉన్నది అనే విషయమును జగద్గురువులు శ్రీ ఆదిశంకరుడు సౌందర్యలహరిలోని మొట్టమొదటి శ్లోకములోనే స్పష్టముగా తెలియపరిచారు. శివ శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. అమ్మా జగన్మాత, పరమేశ్వరుడు కూడా నీతో కలిసి ఉన్నప్పుడే సృష్టి, స్థితి, లయ కార్యక్రమములను నిర్వహించగలుగుతాడు. నీవు లేని శివుడు స్థాణురూపుడే. నీ శక్తి స్వరూపమును ఆశ్రయించే హరిహర బ్రహ్మాదులు తమ కార్యములను చేయగలుగుతున్నారు. శివుడే శక్తి తోడు లేకపోతే, శక్తిహీనుడైతే ఇక మన పరిస్థితి ఏమిటి? అందుకే మనకందరికీ ఆశ్రయ అయిన జగన్మాత స్వయముగా నిరాశ్రయ. ఎవరి ఆశ్రయము లేదా ఆధారము లేకయే పరబ్రహ్మ స్వరూపము నిలిచి ఉన్నది అనే విషయమును గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 15వ అధ్యాయమైన పురుషోత్తమ యోగములోని 6వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. న తద్భాసయతే సూర్యో
న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ప్రకాశింపచేయలేని స్వయం ప్రకాశ రూపమే పరబ్రహ్మము. జగన్మాత ప్రకాశించుటకు ఎవరి ఆశ్రయము అవసరం లేదు. చార్వాక మతము పరబ్రహ్మము శరీరమును ఆశ్రయించి ఉన్నది అని చెప్పుచున్నది. నిరాశ్రయ అనే నామము ఈ వాదమును త్రోసిపుచ్చినది. జగన్మాత సర్వజీవులకు ఆశ్రయమై కూడా తనకు ఆశ్రయము లేనిది. ఎవరిని ఆధారంగా చేసుకుని సమస్త విశ్వము పరిభ్రమిస్తున్నదో అటువంటి తల్లికి ఆశ్రయము అవసరమా? ఎప్పటికీ లేదు, ఉండదు. పరబ్రహ్మస్వరూపము నిరాశ్రయము, స్వయం ప్రకాశము. మన నేత్రములకు గోచరమయ్యే ఈ జగత్తు నిత్యము, సత్యము, శాశ్వతము కానిది, జడ పదార్థము, దుఃఖభరితము, పరిచ్ఛిన్నము, పౌరుషేయమైనది. ఇటువంటి లక్షణములు కలిగిన ప్రపంచము చెలించుటకు నిత్యము, శాశ్వతము, సత్యము, జ్ఞానము, అపరిచ్ఛిన్నము, అపౌరుషేయము, స్వతః ప్రకాశము కలిగిన నిరాశ్రయ అయిన జగన్మాతను ఆశ్రయించవలసి ఉంటుంది. అంతేకాని నిరాశ్రయ అయిన జగన్మాతకు ఆశ్రయమేది ఉండదు. సకల విశ్వమునకు నీవే ఆశ్రయము, అవసరమే లేదమ్మా నీకే ఆశ్రయము. హరిహర బ్రహ్మాదులు సైతం నీ శక్తి లేక అచేతనులు కదా ఓ నిరాశ్రయా. చరాచర జీవులను ఖగోళ విశ్వమును సృష్టించి నీవు చెలింపజేయుదువు. వాటికన్నిటికీ నీవే ఆశ్రయము, మరి నీకు లేనే లేదు ఎలాంటి ఆశ్రయము. సూర్య చంద్ర అగ్నులు ప్రకాశింపజేయలేని స్వయం ప్రకాశమైన రూపమువు నీవు. నిత్యము, సత్యము, శాశ్వతమైన స్వతః ప్రకాశమే నీ నిరాశ్రయ రూపము. సమస్త విశ్వమునకు ఆశ్రయమై తనకు ఎటువంటి ఆధారము అవసరం లేక, ఏ ఆశ్రయము లేకపోతే త్రిమూర్తులైన హరిహర బ్రహ్మాదులు సైతము తమ విధులను నిర్వహించుటకు అశక్తులవుతారో అటువంటి నిరాశ్రయ అయిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో నిరాశ్రయ అను నామముతో స్మరిస్తూ ఆ జగన్మాత కరుణాకటాక్షములకు పాత్రులమౌదామని కోరుకుంటూ శ్రీమాత చరణం శరణం మమ.